మరొకసారి రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ మధ్య కాలంలో రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యేపై ముఖ్యంగా చర్యలు తీసుకోవాలంటూ హర్షవేన్ అనే మహిళ అనేక ఫిర్యాదులు చేసింది. తనతో అసభ్యంగా మాట్లాడారని, తనతో అసభ్యంగా ప్రవర్తించారని, ఇలా అనేక ఫిర్యాదుల వర్షం అయితే మాత్రం ఈ మధ్యకాలంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి సమయంలో అరవ శ్రీధర్కి సంబంధించి చర్యలు తీసుకోవడం లేదంటూ మరొకసారి ఆమె ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే ప్రజా దర్బార్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇలాంటి తరుణంలో రైల్వే కోడూరు సమీప ప్రాంతంలో జరిగిన ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి నేరుగా హర్షవేన్ చేరుకుని ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ప్రత్యేక ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఎలాంటి ప్రత్యేక కమిటీ అయితే వేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కమిటీలో నిజంగా ఎమ్మెల్యే అరవ శ్రీధరే మాట్లాడారు. ఈ కమిటీలో నేను బయటికి వచ్చిన తర్వాతే మీ ముందుకు వస్తాను అంటూ తర్వాత మాట్లాడడం, ఇప్పుడు పార్టీ కండువ కప్పుకొని ఎలా తిరుగుతున్నారు పార్టీ కార్యక్రమాల్లో అన్న విషయాన్ని నేను ఫిర్యాదు చేశాను అంటూ ఆమె పేర్కొన్నారు. తాజాగా జరిగిన ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం సైతం ఒక రాతపూర్వకంగా ఒక లెటర్ రాసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలకు ఆమె ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తమకు న్యాయం కావాలంటూ ఆమె పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి సైతం వెళ్ళింది, అయినప్పటికీ న్యాయం జరగలేదు అన్న విధంగా ఆమె మాట్లాడుకొచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ఒక కమిటీ వేశారు. అంటే అరవ శ్రీధర్కి సంబంధించి ఈ ఘటనలో ప్రధానంగా మహిళ ఆరోపిస్తున్న ఆరోపణలో ఎంత నిజాలు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితి అంత కమిటీ వేశారు. ఆ కమిటీలో నేను నిజం నిరూపించుకుని బయటకు వచ్చే పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతానంటూ మీడియాతో అరవ శ్రీధర్ మాట్లాడారు అంటూ హర్షవేన్ పేర్కొన్నారు. మరి ఎలాంటిది బయటికి రాకుండా పార్టీ కండ వేసుకుని పార్టీ కార్యక్రమంలో ఎలా పాల్గొంటున్నారు అరవ శ్రీధర్ జనసేన ఎమ్మెల్యే అంటూ ఆమె పేర్కొన్నారు. తమకు ఈ విషయంలో న్యాయం కావాలి అంటూ ప్రజా దర్బార్ కార్యక్రమం మరొకసారి జనసేన ఎమ్మెల్యే కోడూరుకు సంబంధించి రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యేపై హర్షవేన్ ప్రజా దర్బార్లో ఫిర్యాదు చేశారు. పార్టీ ఆఫీస్లో కూర్చోవడం లాంటివి చేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా వ్యతిరేకించినట్టు, అవమానించినట్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఒక ఆదేశాలు ఇచ్చినప్పుడు అది ఫాలో అవ్వడం ఎమ్మెల్యేగా అతని రైట్, అతని మినిమం రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీని కూడా చేపట్టకుండా కండువా వేసుకొని పార్టీ ఆఫీసులోకి తిరగడం అనేది ఎవరైనా సరే వ్యతిరేకిస్తారు. ప్లస్ ఆయన ఒక వీడియోలో కూడా చెప్పారు, నా మీద క్లీన్ షీట్ వచ్చిన తర్వాతే నేను బయటకు వస్తాను అనేసి వీడియోలో చెప్పారు. ఎప్పుడు త్రిసభ్య కమిటీ వచ్చిన తర్వాత నైట్ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ వీడియోలో చెప్పారు, నా మీద క్లీన్ షీట్ వచ్చిన తర్వాతే నేను విధుల్లోకి మళ్ళీ ఎంటర్ అవుతాను అని చెప్పి. అదేం ఫాలో అవ్వకుండా కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా, ఎటువంటి లెటర్ ఇవ్వకుండా ఆయన ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి మీరు కోడూరు పెద్దగా టీడీపీ ఇన్ఛార్జ్గా మీరు ఆయన కూడా చెప్పండి అని చెప్పేసి నేను ఆ లెటర్